ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోదీ గారు. ట్రిపుల్ తలాక్ తీసుకొస్తే హిందువులకు ఏమన్నా అవుతుందా, క్రిస్టియన్లకు ఏమన్నా అవుతుందా, బుద్ధిస్టులకు ఏమన్నా అవుతుందా, జైన్లకు ఏమన్నా అవుతుందా? మంచి జరిగేది పేద ముస్లిం ప్రజలకే కదా, పేద ముస్లిం మహిళలకే కదా. అట్లాంటి ఆలోచన 70 సంవత్సరాల నుంచి దోస్తానా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రాలేదు? మళ్ళీ దోస్తానా చేసిన ఎంఐఎంకి ఎందుకు రాలేదు? అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ళ సభకు వచ్చి ఒక మాట అన్నాడు, తెలంగాణలో మేము కనుక అధికారంకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసేస్తామని అన్నారు. ఆ మాట మీకు గుర్తే ఉందనుకుంటా. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? ఆ రిజర్వేషన్ తీస్తా అన్నది తప్పు దోవ పట్టించి ఈ ఎడిటింగ్ అలవాటైన ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మాటలు. కానీ నిజంగా కూడా తను ఏమన్నాడు, మైనారిటీలకు ఇస్తా అని అన్నాడు. ముస్లిమ్స్ని మైనారిటీలకి కన్సిడర్ చేయరు, ముస్లిమ్స్ బీసీల కింద ఉంటారు. మైనారిటీ, నిజమైన మైనారిటీలు మన దేశంలో ఎవరున్నారు? సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, మళ్ళా పార్సీలు ఉన్నారు. వీళ్ళు నిజమైన ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో నిజమైన రిజర్వేషన్ ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తాము. కేవలం మతం పేరు పైన, రాజ్యాంగం కూడా చెప్తుంది మతం పేరు పైన రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి. భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కూడా మతం పేరు పైన, కులం పేరు పైన రిజర్వేషన్లు ఇవ్వద్దు. మీరు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ సోషల్ స్టేటస్ చూసి ఇవ్వాలి అని చెప్తారు. అందులోనే ఉంది. ఉన్నదే మేము చెప్పినాం. ఈ ఎడిటింగ్ బాగా అలవాటయ్యి, కట్టు కాపీ పేస్టులు బాగా అలవాటయ్యి కాంగ్రెస్ నాయకులకు అననది అన్నట్టుగా, చెప్పనది చెప్పినట్టుగా తప్పుదోవ పట్టించి ఈరోజు ఎలక్షన్లలో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ప్రజలను మొత్తం ఆగమాగం చేస్తారు.